నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కొత్త సంవత్సరం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. సో సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్దది. అలాగే ఇది 3 రోజుల పండుగ, 4 రోజుల పండుగ జరుపుకుంటాం. సో మొత్తానికి భోగి, సంక్రాంతి అలాగే కనుమ విశిష్టత గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. అమ్మ, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో ఫస్ట్ జరుపుకునేది భోగి. సో భోగి ఎలా జరుపుకోవాలంటారు? భోగి మంటలు ఎలా పెట్టాలి? ఆ రోజు ఏ స్నానం చేయాలి, ఏంటి? చాలా మంచిది, తెలుసుకుందాం అన్ని విషయాలు. ముందుగా హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మంచిదమ్మా. మనం తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానాలు అంటారు. అంటే యథావిధిగా, అంటే రోజు స్నానం చేస్తాం, వారానికి 2 సార్లు తలంటు పోసుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ భోగి స్నానానికి ఒక విశిష్టత, గొప్పతనం అనేది ఉన్నది. ఎట్లా అంటే మామూలుగా హడావుడిగా ఏదో షాంపూను ఏదో పోసేసుకుని రుద్దేసుకుని హడావుడిగా రావటం కాకుండా ఈ శీతగాలులు వేస్తాయి. అంటే మనకి చలికాలం బాగా, చలిగాలు అందులో ఈ సంవత్సరం మరీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి చర్మం అనేది కొద్ది చిట్లుతుంది, పొట్లిపోయినట్టు, చిట్లినట్టు, పొడిబారిపోయినట్టు ఉంటుంది ఈ శీతకాలకి. కాబట్టి ఆరోగ్య రీత్యా కూడా మనకి నువ్వుల నూనె ఒంటికి బాగా మర్దం చేసుకుని, మనం శనగపిండితో కానీ ఏదైనా సున్నిపిండి తయారు చేసుకుంటే సున్నిపిండితో కానీ చక్కగా నలుగు పెట్టుకుని చక్కగా కుంకుడికాయలు కొట్టుకుని దాంట్లో కొద్దిగా మందారాకు వేసుకుని తలంటి పోసుకోవటం అనేది ఈ భోగికి ప్రత్యేకత, పద్ధతి కూడా. అసలు భోగి స్నానం అంటే ఇట్టాగే చెయ్యాలి. పల్లెటూర్లలో అయితే ఇదివరకు పూర్వం రోజుల్లో మా చిన్నతనంలో ప్రత్యేకంగా ఇప్పుడు సంక్రాంతి అనగానే కొత్తల్లుళ్ళ పండగని కూడా, కొత్తగా ఈ సంవత్సరంలో ఎవరైతే పెళ్ళై ఉన్నారో ఆ నూతన వధువర్లు ముఖ్యంగా అల్లుడు అత్తారింటికి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్లో మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కొత్త అల్లుడు ఎవరైతే ఉన్నారో, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టి ఇదివరకు ఈ నువ్వుల నూనెతో తల మర్దం చేసేవాళ్ళు. మాలిష్ అంటారు చూడండి, మాలిష్ అది అట్లా మాలిష్ చేసేవాళ్ళు. అది పల్లెటూరులో వాతావరణంలో ఉంటుంది, ఇప్పటికి కూడా ఉన్నది చాలా ఊళ్ళల్లో. తర్వాత ఇదంతా భోగి స్నానాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి అంటే వీలును బట్టి, అంటే 3 గంటలు 4 గంటల ప్రాంతంలోనే భోగి స్నానాలు చేయాలి. ప్రాంతీయ ఆచారం ప్రకారం, మంచి ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే భోగి స్నానాలు అయిన తర్వాత భోగి మంటలు వేసుకోవటం, లేకపోతే భోగి మంటలు అయిన తర్వాత భోగి స్నానాలు చేయటం అనేది ఉంటుంది. అనుకూల పరిస్థితిగా మనం చేసుకోవచ్చు. కాకపోతే అంటే మనం భోగి మంటలు అనేవి కూడా చాలా పవిత్రమైందనమాట. ఒక రకంగా అది కూడా ఒక అగ్ని కార్యం లాంటిది. కాబట్టి ఇంటి యజమాని తప్పకుండా భోగి మంటలని అతనే అది రాజేయాలి, భోగిని అంటించాలి. కాబట్టి ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనే కుటుంబ సభ్యులందరూ కూడా స్నానం చేయందే భోగి మంటలు రాజేయటం, దాంట్లో పాల్గొనటం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పవిత్రమైన అగ్ని కార్యం కాబట్టి ముందుగా స్నానం చేసేసి హడావిడిగా భోగి మంటలు చేసుకున్న తర్వాత నిదానంగా అభ్యంగన స్నానాలు, అంటే భోగి స్నానాలు, ఒంటికి నూనె పెట్టుకోవటం, నలుగు పెట్టుకోవటం, ఇవన్నీ యథావిధిగా చేసుకోవచ్చును. భోగి మంట కూడా గత రోజు రాత్రే ఏం చేస్తారంటే భోగి మంటకి ఇట్లా గోపురం ఆకారంలో చక్కగా పేర్చి, ఈ నెల రోజులు ధనుర్మాసంలో మనం గొబ్బెమ్మలు పెడతాం, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతాం కదా, అవి 6 ఉంటాయి పిడకలు. కాబట్టి వాటిని కూడా ఒక దండలాగా ఏర్పాటు చేసి ఈ భోగి మంటల్లో మధ్యలో పెడతారు. ఆవు పిడకల్ని పెట్టి ఒక గోపురం వల్లే కట్టి, జనపనారతో గాని గోగునారతో గాని గోపురం వల్లే కొద్దిగా కట్టి, అంటే పడిపోకుండా ఆ చుట్టూ కూడా ముందే కళాపు జల్లి కళాపి మీద ఈ భోగి మంటని ఏర్పాటు చేస్తారు. గత రాత్రే చేసుకుని ఉంచుకోవాలి మనం, ఉదయాన్నే అంటే కుదరదు కదా. చేసిన తర్వాత దాని చుట్టూ వలయాకారంతో చక్కగా రంగవల్లులు దిద్దుతారు, ముగ్గులు వేసి చక్కగా గుండ్రంగా. తర్వాత దాంట్లో కూడా రంగులు అద్దుతారు. రంగులు అద్దటం వల్ల విజువల్ గా కూడా చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటే ఇక సిద్ధం చేసి అట్లా పెట్టుకుంటారు. కాబట్టి ఆ భోగి మంటను రాజేయటం కూడా చాలా మంది పొరపాటు చేస్తున్నారమ్మా. పెట్రోల్ చుక్కో కిరసాయలు వేసి రాజేయటం అనేది మంచి పద్ధతి కాదు. చక్కగా ముద్ద కర్పూరం తీసుకుని కొద్దిగా కర్పూరాన్ని గడ్డని ఆ పిడక మీద పెట్టి, ఆవు పిడక మీద పెట్టి మధ్యలో రాజేయటం అనేది మంచిది. ఇంటి యజమాని రాజేస్తాడు. అమ్మ, భోగి మంటల్లో పలానా వస్తువు వేస్తే కీడు పోతుంది అంటారు కదా, అది చెప్పుకుందాము. అది రాజేసిన తర్వాత ఇంటి సభ్యులందరూ కలిసి వరి పేలాలు అని ఉంటాయి.
ఓకే. కొద్దిగా పసుపు కుంకుమ ముందు సమర్పించి తర్వాత ఏదైనా ఒక పుష్పం కూడా వేసి నైవేద్యం పెట్టాలి. అగరత్తులు వెలిగించి అగరత్తులు కూడా ఓకే. చూపించి నైవేద్యం పెట్టాలి. ఇంత బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం దేనికి? భోగి మంటకి. ఓకే. నైవేద్యం పెట్టిన తర్వాత వరి పేలాలని ఉంటాయి. అవి అందరూ తలో పిరికెడు తీసుకుని కుటుంబ సభ్యులందరూ వరి పేలాలు కూడా భోగి మంటలో సమర్పించడం అనేది మన ఆచారం, సంప్రదాయం కూడా. అక్కడికి అది పవిత్రమైన అగ్నికార్యం. ఎందుకు చేసుకోవాలంటే మనలో ఉన్న దుర్గుణాలని పోగొట్టుకుని ఈ భోగి మంటల్లో సకలం దాంట్లో వదిలేస్తున్నామని రాబోయే వేసం కాలానికి కూడా ఇది సూచికగా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇట్లా అన్ని ధూపము అవి నైవేద్యం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ చక్కగా భోగి మంట చుట్టూతా చేరి ఒక వలయాకృతంలో ఒక నాట్యం గాని ఏదన్నా చేస్తున్నట్టుగా చుట్టూ తిరగటం అనేది ఉంది. లేదంటే 3 సార్లు ప్రదక్షిణ ఆకృతిలో తిరగాలన్నమాట. ప్రదక్షిణం చేసి దండం పెట్టుకోవటం అనేది మంచిది. కొంతమంది చక్కగా మనం సరదాగా ఉండాలంటే అక్కడ ఏమన్నా బావలు లేకపోతే మరదళ్ళు ఇట్లా కొత్త అల్లుళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సరదాగా ఏదైనా ఇట్లా పాట పాడుకుంటూ వలయాకృతంతో తిరుగుతూ భోగి మంటని మనం పూర్తి చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఈ రోజున విశేషంగా మనం స్వామివారికి పెట్టే నైవేద్యం ఏంటంటే పులగం. పెసరపప్పు, కొత్త బియ్యం వస్తాయి కదా రైతుకి, వస్తాయి కాబట్టి ఆ కొత్త బియ్యానికి పెసరపప్పు చేర్చి నెయ్యి వేసి పులగం వండి స్వామికి నైవేద్యం పెట్టడం. ఇంట్లో మనకి దైవారాధన యథావిధిగా షోడశోపచారాలతో భగవంతుడికి పూజ చేసుకోవటం, ఇవన్నీ మనం భోగి రోజున చేసుకుంటాము. సాయంత్రం పూట ఎవరైతే 5 సంవత్సరాల దాకా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చక్కగా పీటలు వేసి కూర్చోపెట్టి భోగి పళ్ళు పోయటం అనేది కూడా మనకి ఈ సంక్రాంతి భోగి రోజున విశేషమైంది. భోగి పళ్ళు పోస్తాం. తర్వాత చక్కగా నలుగురిని పిలుచుకుని పేరెంట్ని పిలుచుకోవటం, వాళ్ళకి వాయినాలు ఇచ్చుకోవటం, ఇవన్నీ చేస్తాము. చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే భోగి రోజున ఈ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటమే కాకుండా బొమ్మల కొలువు అని కూడా పెట్టుకుంటాం మనం. ఈ రోజునే కనుమ రోజునే బొమ్మల కొలువు ప్రారంభిస్తారు. అంటే లోగా ఏమైనా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టడం కూడా వంశాచారం అమ్మ. ఎవరైతే ఇంట్లో ఆడపిల్లలు పుట్టారనుకో వాళ్ళు కానీ, లేకపోతే కొత్త కోడళ్ళ చేత కానీ కొత్త బొమ్మలు పెట్టించడం, అంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఇది వంశాచారంగా కూడా వస్తుంది బొమ్మల కొలువు పెట్టుకోవటం. పాత బొమ్మలు ఏమన్నా ఉన్నాయనుకోండి, గత 2 రోజుల క్రితమే మనం బొమ్మల కొలువు ఎక్కడ పెట్టాలి ఏంటనేది ఆలోచన చేసుకుని కొలువు ఏర్పాటు చేసుకుని ఆ పాత బొమ్మలతో పాటు ఈ రోజున కొత్త బొమ్మలకు కూడా యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఆడపిల్లల చేత మళ్ళీ ఆ పాత బొమ్మల కొలువులో ఈ కొత్త బొమ్మల్ని చేరుస్తారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అట్టా చేసుకోవాలి. చక్కగా ముత్తైదులందరినీ పిలుచుకుని చక్కగా శనగలు వాయినం ఇచ్చుకుని తర్వాత మనం అరిసెలు, చక్రాలు ఇవన్నీ చేసుకుని ఉంటాం కదమ్మా, అవి కూడా వాళ్ళకి తినటానికి పదార్థంగా పెట్టుకుని ఇవన్నీ మనం భోగి రోజున చేసుకోవాల్సిన కార్యక్రమాలు. అమ్మ, చాలా మంది ఈ భోగి మంటల్లో చెత్తా చెదారం వేయడం, పాత సామాన్లు వేయడం చేస్తుంటారు కదా, ఇట్లా వేయచ్చు అంటారా? అది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భోగి మంట కూడా పవిత్రమైన అగ్ని కార్యం కాబట్టి ఈ పాత సామాను పనికిరానివి దాంట్లో వేయటం ఇదంతా మంచి పద్ధతి కాదు. ఒక రకంగా ఏదో చిలిపితనంతో చేసే పని తప్ప మంచి పని మట్టుకు కాదమ్మా, అసలు చెయ్యొద్దట్లు. ఓకే, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.